A5 శేఖర్ బ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు మనం వచ్చేసి డ్రోన్ తో అయితే ఫోన్ అయితే గాల్లోకి తీసుకోబోతున్నాం. గాల్లోకి తీసుకుపోయిన తర్వాత మన డ్రోన్ అయితే సిగ్నల్ వస్తుందా రాదా అండ్ ఫోన్ మాట్లాడితే వినిపిస్తుందా వినిపియదా అని చెప్పేసి అయితే మనం అయితే ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. అదే ఇప్పుడు సెటప్ చేద్దాం. మనం డ్రోన్ అయితే మన ఫోన్ ని గాల్లోకి తీసుకుపోదాం. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. ఇప్పుడైతే మనం ఫోన్ అయితే గాల్లోకి తీసుకోవాలని చెప్పేసి అయితే డ్రోన్కి అయితే ఫోన్ కట్టడానికి అయితే వైర్ అయితే తీసుకొచ్చినాం అన్నమాట. ఈ వైర్ అండ్ ఇప్పుడు డ్రోన్కి అయితే వైర్ కట్టేసి తర్వాతకి ఫోన్ కూడా కడదాం ఆ వైర్కే. ఇప్పుడైతే వైర్ కడుతున్నా. నేను జాగ్రత్తగా కట్టుకోవాలి మా తర్వాత ఇప్పడానికి. కానీ ఇప్పుడు కూడా కింద పడకుండా గట్టి కట్టుకోవాలి. ఒకవేళ అది జారి కింద పడ్డది అనుకో ఇది 1,30,000. ఫోన్ ఒక బ్రాండెడ్ ఫోన్ మంది. మళ్ళీ టైట్ ఉందా లేదు? ఫుల్ టైట్ ఉంది. మనం ఫోన్ కూడా కడదాం. ఫోన్ మామూలు ఫోన్ కాదు, ఇది బ్రాండెడ్ ఫోన్ అనమాట. కంపెనీ చూసిరా ఏం కంపెనీ? ఇది మోడల్ కంపెనీ. ఇది రబ్బర్తో నెస్తే కింద పడుతుంది. కానీ దీన్ని తీసి ఫస్ట్ అయితే నేను ఏం చేసిన ఈ బొక్కలంగా తీసినది హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఆ జాక్లంగా తీసిన. ఎందుకంటే మళ్ళీ జారి కింద పడదు అనుకో. మళ్ళీ తర్వాత ఇప్పుడు దీనికి రబ్బర్ అయితే వేద్దాం. మళ్ళీ రబ్బర్లంగా తీసి కడదాం. ఏది చేసినా కానీ పకడ్బందీ చేయాలి. ఎక్స్పెరిమెంట్లు అంటేనే మళ్ళీ డ్యామేజ్ అయిందనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత మనం డ్యామేజ్ కాకుండా అండ్ వీడియో రావాలి మనకి. రైట్, ఫోన్ అయితే రెడీ అయితే అయింది. ఇప్పుడు మనం అయితే ఫ్లై చేద్దాం. పైకి ఫోన్ ఇటు పెడదాం, డ్రోన్ ఇటు వైపు పెడదాం. ఇప్పుడైతే ఫ్లై చేద్దాం. వన్ టూ త్రీ యాక్షన్. డ్రోన్తో పాటు అయితే ఫోన్ అయితే లేస్తూ ఉంది పైకి. మనం చూడవచ్చు ఇప్పుడు. ఫోన్ ఆపిస్తున్నా మీకు. ఓహో, ఇప్పుడైతే ఆల్రెడీ మనకి 20 మీటర్స్ అయితే పైకి తీసుకుపోయినాం. అండ్ ఇప్పుడు దీనికి ఫోన్ చేద్దాం ఫస్ట్ అయితే. అరే ఫోన్ ఎత్తాలి పై యాక్చువల్గా పైకి, మళ్ళీ కింది తీసుకొద్దాం. ఫోన్ చేయి. ఐఫోన్ ఇది ఫోన్ చేయి. ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నాం మనం. ఇప్పుడైతే మనకైతే డ్రోన్ వచ్చేసి ఎంత హైట్ పోయింది, ఎన్ని ఫీట్స్ పోయింది. ఇప్పుడు రింగ్ అయితే అవుతా ఉంది ఫోను. ఒక 53 మీటర్స్ అయితే తీసుకెళ్ళాం మనం. ఇప్పుడు కింది తీసుకొచ్చి ఫోన్ అయితే ఎత్తుదాం. రింగ్ అవుతుంది ఫోన్ అయితే మనకి. ఫోన్ కింది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తి చూద్దాం పైకి పోయిన తర్వాత దాని వాయిస్ ఎట్లా వస్తుందో. రింగ్ అయితే అవుతా ఉంది ఫోను. ఇది ఫోన్ చూడొచ్చు ఎట్లా వస్తుంది కిందికి. తిరుక్కుంటూ వస్తుంది ఫోన్ కిందికి. వావ్, చూసిరా సౌండ్ ఎట్లా వస్తుందా? సౌండ్ ఏంటి? ఫోన్ రింగ్ అవుతుంది, సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎత్తుదాం. ఫోన్ అయితే ఎత్తినాం అనమాట. ఇప్పుడైతే ఫ్లై చేద్దాం. ఇప్పుడైతే మనమైతే ఫోన్ అయితే ఎత్తినాం అనమాట. ఫోన్ అయితే ఎత్తినాం. ఇప్పుడైతే రేడియేషన్ ఉంది కాబట్టి సౌండ్ అయితే రేడియేషన్ సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే ఫ్లై చేద్దాం. డ్రోన్ సౌండ్ వినొచ్చు మీరు ఎట్లా వస్తుందా? గాలి సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒక 50 మీటర్లే తీసుకుపోయినాం. అయినా సరే ఫోన్ అయితే ఇక్కడ చూసి 50 మీటర్లు ఆపిస్తున్నా కింద ఇక్కడ ఈ మూలకి. ఇప్పుడైతే 50 మీటర్లు అయితే తీసుకుపోయినాం అన్నమాట మనం. 53 మీటర్ల దాకా అయితే వెళ్ళింది. ఇంకా డ్రోన్ సౌండ్ వస్తుంది మనకి, వినిపిస్తుంది డ్రోన్ సౌండ్ అయితే వస్తూ ఉందన్నమాట మనకి. ఓహో 80
90 మీటర్ల దాకా అయితే వెళ్ళిందనమాట. 90 మీటర్ల దాకా తీసుకెళ్ళాం మనం ఫోన్ని. ఇంకా డ్రోన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఓహో 130 మీటర్ దాకా తీసుకెళ్ళాం. ఇక్కడ డ్రోన్ సౌండ్ అయితే నీట్గా వినిపిస్తుంది. డ్రోన్ సౌండ్ పెట్టిన. ఓహో ఇంకా డ్రోన్ సౌండ్ వినిపిస్తుంది. 160 మీటర్ల దాకా తీసుకెళ్ళాం మనం. ఎక్కడైతే ఫోన్ కట్ అయితే కాదు ఇంతవరకు. మనం అయితే వీడియో తీస్తున్నప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే మనం కింది నుంచి పైకి తీసుకెళ్ళిన డ్రోన్, అప్పటి నుంచి కూడా ఫోన్ అయితే ఎక్కడ కూడా కట్ కాలే. డ్రోన్ సౌండ్ వస్తూనే ఉంది. 200 మీటర్ల దాకా తీసుకుపోయినాం. ఇంకా కూడా ఫోన్ అయితే కట్ కాలేదు. సౌండ్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా పైకి పోయినా కొంచెం. రెండు 250 మీటర్లు అయితే తీసుకుపోయినాం. చూపి 250 మీటర్లు కనిపిస్తుందా? 250 మీటర్లు అయితే పోయిందనమాట ఇప్పుడు. అయినా సరే డ్రోన్ అయితే ఇంకా పైకి అయితే తీసుకుపోదాం. కింది నుంచి చూస్తే మాత్రం నాకైతే డ్రోన్ అక్కడెక్కడో చిన్నగా అవుపిస్తుంది. గాలి ఎక్కువ వస్తున్నట్టు, ఫోన్ తిరుగుతూ ఉంది అక్కడ. లొకేషన్ ఎంత బాగుందని చెప్పా. లొకేషన్ చూపిస్తే ఇప్పుడు మీకు నేను ఎంత అయితే ఐదు తీసుకెళ్ళినా డ్రోన్ లొకేషన్ చూడొచ్చు. మబ్బులో తిప్పిన, మబ్బులలో ఉంది డ్రోన్. చూడు చుట్టుపక్కల లొకేషన్ చూపెట్టా. చుట్టుపక్కల లొకేషన్ డ్రోన్లోనే చూపిస్తున్నా. ఎట్లారా? నా ఫోన్ మాత్రం డ్రోన్కి ఉంది. హైట్ చూడొచ్చు. హైట్ కూడా చెప్పి ఒకసారి. 300 ఎన్ని ఫీట్స్ ఉంది? 354 ఫీట్ల దాకా అయితే అయ్యిందన్నమాట. మీటర్స్, సారీ ఫీట్లు అంటున్నా. 354 మీటర్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత హైట్లో ఉందో మనకి ఇప్పుడు డ్రోను. అయినా సరే ఫోన్ అయితే కట్ కాలే ఇంతవరకు. మనం అర్థం చేసుకోవచ్చు డ్రోన్ అయితే ఎంత హైట్ పోయినా కానీ ఫోన్ అయితే కట్ కాదని చెప్పేసి ఈ వీడియోతో అయితే మనకైతే అర్థమైందనమాట. నేనైతే ఇప్పుడైతే 360 మీటర్ల దాకా అయితే వెళ్ళింది డ్రోన్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా అవుపిస్తుంది ఇక్కడ కింద నీట్గా అవుపిస్తుంది. ఇక్కడ మనకి 360 మీటర్ల దాకా తీసుకెళ్ళిన ఫోన్ అయితే కట్ కాలేదు. సౌండ్ రావట్లేదు. పోయింది, సౌండ్ పోయింది. 380 ఫీట్లో పోయేసరికి సౌండ్ పోయింది. అసలు లో సౌండ్, అసలు సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదు. కట్ అయింది ఫోన్ కట్ అయింది. నేను ఫోన్ కట్ కాదేమో అనుకున్నా కానీ 380 మీటర్లు అయితే పోయింది. 384 మీటర్లు పోయిన తర్వాత ఫోన్ కట్ అయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మోడల్ ఫేస్ పెట్టా. వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి చూద్దాం. 386 ఫీట్ల 390 ఫీట్ల 390 మీటర్ల దాకా తీసుకుపోయినా ఏమంటుంది ఫోన్? నో రెస్పాన్స్, వస్తలేదు. తప్పిడే లేదు అసలుకి దీంట్లో. కలవట్లే, ఫోన్ కలవట్లే. 360 మీటర్ల దాకా అయితే ఇదైతే రెస్పాన్స్ ఉందన్నమాట ఫోను. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. వినిపిస్తుందా? నెట్వర్క్ కవరేజ్ లో లేదని చూపిస్తుంది అనమాట. ఫోన్ అయితే గింగిరాలు తిరుగుతుంది పైన. ఎట్లా తిరుగుతుంది చూడండి. ఫోన్ అయితే భారీగా తిరుగుతుంది. కింద తీసుకొద్దాం. స్క్రీన్ ఆఫ్ అయిందిరా. ఆఫ్ అయితే కాదు. ఇప్పుడైతే మనకైతే డ్రోన్ మనకి ఇప్పుడు అర్థమైంది. 390 మీటర్లకు పోతే మాత్రం, హైట్కి పోతే మాత్రం ఫోన్ అయితే కలవట్లేదు అండ్ ఫోన్ అయితే కట్ అయింది. ఇప్పుడు కొంచెం కిందికి తీసుకొచ్చి అయితే మళ్ళీ ఫోన్ చేద్దాం. కొంచెం కిందికి అయితే తీసుకొస్తున్నాయి ఇప్పుడు. 918 ఇప్పుడైతే కొంచెం కిందికి అయితే తీసుకొస్తున్నా అనమాట. ఇప్పుడు మళ్ళీ కలుస్తుందా కలవట్లేదు అని చెప్పేసి
కలవట్లేదు అయినా కానీ ఇప్పుడైతే 350 మీటర్ల దాకా తెచ్చింది. ఇప్పుడు కలిసే అవకాశం ఉంటుంది నాకు తెలిసి. కలవట్లేదు అయినా కానీ 350 ఇంకా కిందికి తీసుకొస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ లైటింగ్ వేస్తారు. కలవట్లే. ఫోన్ అయితే అసలు కలవట్లేదు. డ్రోన్ ఏది బాబాయ్? ఫస్ట్ డ్రోన్ అక్కడ డ్రోనే కనపడట్లే కదా. ఫోన్ కలవట్లే. మనం ఎప్పుడైతే ఫోన్ చేసి పైకి పంపిస్తే, ఫోన్ అయితే కాల్ చేసి పైకి పంపించినాక అప్పుడైతే నీట్గా అయితే వినిపించింది అనమాట. వినిపించడం అంటే పైకి పోయినాక సిగ్నల్ ఉంది. ఎప్పుడైతే 380 మీటర్లు అయితే పోయిందో అప్పుడైతే మనకైతే ఈ ఫోన్ అయితే కలవలేదనమాట. ఇంకా ఇప్పుడైతే కిందికి తీసుకొస్తున్నా. ఇప్పుడు కిందికి ఇంకా ఇప్పుడైతే 100 మీటర్లు 150 మీటర్ల దాకా అవుతుంది. ఇప్పుడైతే కిందికి తీసుకొస్తా ఉన్నాం మనం. 140 మీటర్ల దాకా అయితే వచ్చింది. ఫోన్ అయినా కలవట్లేదు. అంత హైట్ పోయింది. మరి ఫోన్ ఉందా కదా, స్విచ్ ఆఫ్ అయిందా అది అర్థం కావట్లేదు. ఫస్ట్ స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ అని చెప్తుంది కానీ స్విచ్ ఆఫ్ అయితే కాలేదన్నమాట. ఫోన్ అయితే ఆన్లైన్ ఉంది చూడొచ్చు మనం. ఎన్ని మీటర్లు కాల్ చేసినా చూడు దీనికి. 46 నిమిషాలు కాల్. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. నెట్వర్క్ కవరేజ్ ఏరియా లేదని చెప్తున్నాను. ఇప్పుడైతే కిందకి వచ్చింది. మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూద్దాం మనం. అండ్ వీడియో ఆఫ్. దెబ్బకి ఛార్జింగ్ అంతా కూడా దిగిపోయింది అనమాట. ఇప్పుడైతే ఫోన్ చేద్దాం మనం. పైకి పోయి వచ్చిందనా. ఇప్పుడు కూడా వచ్చి ఫోన్ వస్తుంది. నీ నెంబర్ ఎందుకు నెంబర్ పెట్టకు, ఇట్లా పెట్టాలి. ఇప్పుడైతే మన కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ అయితే వస్తూ ఉంది. అండ్ చూడవచ్చు ఎక్కువ హైట్ పోతే మాత్రం ఫోన్ అయితే సిగ్నల్స్ అనేది పనిచేయదు. అది కూడా 380 మీటర్ల తర్వాతకి పోతే అదైతే మనకైతే పనిచేయదు. అయితే మనమైతే చెక్ చేసినాం అనమాట డ్రోన్ తోటి. ఇప్పుడు నేనే కట్ చేసిన ఫోను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించే కింద కామెంట్ చేయండి. మీకు ఇటువంటి థాట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేస్తే నేనైతే వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా. మీరు మాత్రం ఇటువంటి వీడియోలు ప్రయత్నం చేయకండి. మీ డ్రోన్కి కానీ అండ్ మీకు కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, సబ్స్క్రైబ్, share this video. Thank you.